ఎన్డీఏ పక్షాలపై విమర్శలను తిప్పికొట్టాలి. ప్రధాని తల్లిపై వ్యాఖ్యలు ఖండించిన సీఎం చంద్రబాబు. ఫేక్ పోస్టుల కట్టడికి ఏపీ సర్కార్ నిర్ణయం. సోషల్ మీడియా నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీ. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం. ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు కవరేజ్. కామారెడ్డి జిల్లా వరద బాధితులకు సీఎం రేవంత్ పరామర్శ. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ. కేంద్ర మంత్రులతో భట్టి తుమ్మల వరుస భేటీలు. వరదలతో నష్టపోయిన తెలంగాణను ఆదుకోవాలని వినతి. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి బలవన్మరణం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో దారుణం. హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు. 2 ఫెడ్లర్స్ తో పాటు నైజీరియన్ అరెస్ట్. బెంగాల్ అసెంబ్లీలో హైటెన్షన్. అధికార విపక్షాల ఘర్షణ. ఎమ్మెల్యేకు గాయాలు. ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం. వరద ఉధృతికి జలమయమైన హస్తిన. ఉత్తరాదిని వెంటాడుతున్న వర్షాలు, వరదలు. పంజాబ్లో 37 మంది మృతి. భారీగా పంట నష్టం. భారత్ దాడిలో దెబ్బతిన్న ఎయిర్ బేస్లకు మరమ్మతులు. నూర్ ఖాన్ బేస్ ను పునర్నిర్మిస్తున్న పాకిస్తాన్. స్టాక్ మార్కెట్లకు జీఎస్టీ బూస్ట్. లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు.